హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని ఏషియన్ హాస్టల్ నిర్వాహక దంపతులు తమకు ప్రాణహాని ఉందంటూ మీడియాను ఆశ్రయించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి శ్రీదేవిల వల్ల తమ కుటుంబానికి ముప్పు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఖర్చు చేయించి హాస్టల్ భవనాన్ని అద్దెకు ఇచ్చి ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారని లబోదిబోమన్నారు. తమపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా గత 3 రోజులుగా బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో హాస్టల్లో కూర్చొని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకున్నారు. పేరు వీర హనుమాన్ రెడ్డి, ఏషియన్ పీజీఏ ఫర్ గార్ల్స్ హాస్టల్ నడిపిస్తున్నాను అమీర్పేట చౌరస్తాలో. బొంతు రామ్మోహన్, వాళ్ళ భార్య శ్రీదేవి ఇంకా 30 మంది రౌడీలతో వచ్చి నా హాస్టల్ డైనింగ్ హాల్లో గత 3 రోజుల నుంచి కూర్చొని మమ్మల్ని బెదిరిస్తూ వస్తే చంపేస్తామని చెప్తూ హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా వర్కర్స్ని, మా సూపర్వైజర్ని ఫోన్లు లాక్కొని మాకు ఎటువంటి సమాచారం లేకుండా చేస్తున్నారు. తర్వాత హాస్టల్లో ఉన్న పిల్లలకి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము, ఈ బిల్డింగ్ మాది, హాస్టల్ కూడా మేమే నడిపిస్తాము అని వాళ్ళందరికీ కూడా డబ్బులు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు నైట్ కల్లా కూడా మీరందరూ ఖాళీ చేయాలి, ఇంకెవరన్నా మిగిలితే రేపు నైట్ లోపల ఖాళీ చేసి వెళ్ళిపోతేనే, లేకపోతే మీ సామానంతా ఇస్త్రీ బయటపడేస్తాము, మీ ఓనర్లకు చెప్పుకున్నాం, మీ ఓనర్లు వచ్చినా సరే వాళ్ళని కొట్టి చంపైనా సరే బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, హాస్టల్ మేమే నడిపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. తర్వాత మా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తర్వాత ఆల్రెడీ మమ్మల్ని రెండు సార్లు జైలుకి పంపించారు. ఎన్నో భయభ్రాంతులకు గురి చేసి తర్వాత మాకు 3 సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ నడిపిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మా మీద అనేక తప్పుడు కేసులు బనాయించి 2-3 సార్లు రిమాండ్లు కూడా పంపించారు నన్ను, నా భార్యని. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఏ ఫర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాల్ని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పైన వెళ్ళిపోమ్మని చెప్తూ, ఎన్నో బెదిరింపులకు గురిచేసి, ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి.